హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనము హలో అండి అందరికీ. ఈరోజు మనం కార్డ్బోర్డ్తో ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వర్క్ అండ్ వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందులోనే మనం ఫోటో ఫ్రేమ్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి, చూసుకోండి. ఫస్ట్ అయితే మనము క్రాఫ్ట్ పేపర్, కలర్ పేపర్ తీసుకొని ఫ్లవర్ టైప్లో కట్ చేసుకొని మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాటి కోసమని మనం కలర్ పేపర్ తీసుకొని వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసిన తర్వాత వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఫ్లవర్స్ చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత వాటిని ఒక ఫ్లవర్ షేప్లో వచ్చిన తర్వాత మంచిగా అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎస్ అండి, చూడండి, ఆ రౌండ్ షేప్ రావడానికి పెన్తో మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సీజర్తో ఆ మార్కింగ్తో పాటు ఏ షేప్ కట్ చేసుకోవాలి. కార్నర్ కూడా సరిగా కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎస్, ఇప్పుడైతే మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిందండి. దానికి ఒక మధ్యలో కట్ చేసుకొని మరి గమ్ తీసుకొని లేదా గ్లూస్ తీసుకొని దాన్ని మంచిగా ఫ్లవర్ టైప్లో అతికించుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము తయారు చేసిన ఫ్లవర్ని కర్వ్ షేప్లో రావాలి అంటే, ఫ్లవర్ టైప్లో మంచి లుక్ అనిపించాలంటే దానికి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మనకు గ్రాస్ మ్యాట్ అనేది మనకు డెకరేషన్ ఐటెంలు దొరుకుతాయండి. ఆ గ్రాస్ మ్యాట్ తీసుకొని ఆ గ్రాస్లో పైన గ్రాస్ టైప్ పెట్టుండి అన్ని కలెక్ట్ చేసుకొని వాటిని ఈ విధంగా మనం కట్ చేసినటువంటి కార్డ్బోర్డ్ రింగ్ టైప్లో కట్ చేసి కార్డ్బోర్డ్కి అన్ని కార్నర్లో రౌండ్ షేప్లో మనం అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి. గ్లూ స్టిక్ వాడి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫ్లవర్ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందంగా డెకరేట్ చేసుకోవాలి ఉన్నటువంటి ఫ్రేమ్ని. తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అన్ని కలర్స్ ఒకే దగ్గర ఉండకుండా అన్ని మిక్స్డ్ కలర్ టైప్లో అక్కడక్కడ మనం అన్ని మంచి లుక్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని ఆ ఫ్రేమ్ అనేది కనిపించకుండా కవర్ చేసేస్తే సరిపోతుందండి. చివరిగా మీకు చూడండి ఎంత అందంగా అంటే కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత మనం కింద రౌండ్ షేప్లో మధ్యలో మిడిల్ పార్ట్ని తీసుకొని ఆ మిడిల్ పార్ట్లో మనం ఆడి కలర్ ఫొటోస్ బిగ్ సైజ్ అండి, లేదు మాకు కలర్ జిరాక్స్ పెట్టుకొని ఫోటోలు కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆ కార్డ్బోర్డ్ మధ్యలో మనం ఫోటో ఫ్రేమ్లో కట్ చేసుకొని ఫోటో అతికించుకొని ఇది రెండు సపోర్ట్ కోసమని కార్డ్బోర్డ్ తీసుకొని మధ్యలో రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నటువంటి దీన్ని మనము మధ్యలో ఆ జాయింట్ కనిపించకుండా బటర్ఫ్లైని షేప్ని కట్ చేసుకొని కార్డ్బోర్డ్తో వాటిని బటర్ఫ్లై టైప్లో ఈ విధంగా పెయింట్ వేసుకొని మధ్యలో మనం పేస్ట్ చేసి అందమైనటువంటి వాల్ హ్యాంగింగ్ విత్ అవర్ ఫోటో రెడీ అవుతుందండి. ఈ విధంగా రెడీ అయినటువంటి ఫోటో ఫ్రేము మనము మన వాల్స్లో, హాల్లో మన సెల్ఫ్లో దగ్గర ఎక్కడైనా మనం మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనము అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.